జాతులకు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల ఆర్థిక మరియు రాజకీయ పరంగా రిజర్వేషన్ ప్రక్రియను మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన మాట ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏ విధంగా అయితే అసెంబ్లీలో మరి బిల్లులు పాస్ చేసి పంపించి ఇప్పుడు ఎక్కడ ఆగినో బిల్లులకి యావత్ రాష్ట్రానికే తెలుసు. బీసీ యువకులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చెప్పాం, ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమంలాగా ఉబుకుతుంది. ఆ రోజు ఖచ్చితంగా బీసీల ఆలోచన విధానాన్ని మీరు గాన ఆ మార్గం నడవకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు సమస్యల్ని ఎదుర్కొంటారని చెప్పాం. కానీ నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేశారు, రకరకాలుగా మాట్లాడారు, ఇది కాంతి అని చేశారు, బట్టకాల్చి మీదేశారు. కానీ ఆ రోజైనా ఈ రోజు వాదనలతోనైనా లేదా మొన్న సుప్రీంకోర్టులోనైనా పార్టీ స్టాండ్ ఇది. రాహుల్ గాంధీ గారి మాట విధానం ఇది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి మొన్న డిప్యూటీ సీఎం గారితో పాటు పొన్నం ప్రభాకర్ అన్న, నేను, వినయన్ అందరం కూడా ఢిల్లీ వరకు వెళ్ళాం. అక్కడ అది క్లియరెన్స్ అయిన తర్వాత ఈరోజు 12 గంటలకించి 4:30 గంటల వరకు హైకోర్టులోనే కూర్చొని వాదనలు బలంగా వినిపించి సుప్రీంకోర్టులో, ఢిల్లీలో, హైకోర్టులో ఈరోజు వాదనలు అయిపోయేంత వరకు కూడా ఒక బాధ్యతగా ఈరోజు మంత్రులుగా పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మా కొండా సురేఖ మేడం కానివ్వండి, మా విప్పులు ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే మా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ కానివ్వండి, మిగతా అందరం కూడా, మా సాయి గారు కానివ్వండి, మా జగదీష్ అన్న కానివ్వండి, మిగతా అందరం కూడా ఒక బాధ్యతగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచి ఆలోచన విధానంతో, మంచి మనసుతో ఒక నిర్ణయాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి దేవుడు కూడా ఆశీర్వదించిండు. ఇప్పటికే సగం అందరికి అర్థమైపోయింది. ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి, రిజర్వేషన్ ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే బీద బడుగు బలహీన వర్గాల గురించి, వెనుకబడిన తాడిత పీడిత ప్రజల గురించి ఆలోచన చేస్తారన్నమాట మరొక్కసారి రుజువైందని తెలియజేస్తూ యావత్ తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచన చేస్తూ ఉంది. అరే నిజమే కదా, నిన్న మొన్న వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాం, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిఖాసుగా నిలబడింది, 42% కట్టుబడి ఉంది. దీని ద్వారా మేము ఎవరిది కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకపోతూ మాకు రావాల్సిన వాటా గురించే మాట్లాడినాం తప్ప ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అన్నీ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదోడి పార్టీ అని మరొక్కసారి రుజువైందని తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు.